దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించింది. ఏం సమీపించింది? పరలోక రాజ్యం. అది ఈ లోక రాజ్యం కాదు. దేవుడు పునాదులు వేసిన రాజ్యం పరలోకపు రాజ్యం. ఆ పరలోకపు రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే రికమెండేషన్ చేస్తే వెళ్ళలేం, డబ్బులు ఇస్తే వెళ్ళలేం, మన పలుకుబడిని ఉపయోగిస్తే వెళ్ళలేం, కానుకలు ఇచ్చినా ప్రవేశించలేం. పలానా వంశంలో అబ్రహాము గర్భాన పుట్టినంత మాత్రాన, యోధా వంశంలో మనం జన్మించినంత మాత్రాన, రాజుల గర్భంలో మనం పుట్టినంత మాత్రాన ఆ పరలోకపు రాజ్యంలోనికి ప్రవేశించలేము. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గం. అదేంటంటే మారు మనసు పొంద. పరలోక రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరంటే మనుషులలో ఎవరైతే మారు మనసు పొందుతారో వారు మాత్రమే ఈ రాజ్యంలోనికి ప్రవేశం. అంతే, వేరే ఏమీ లేదు. ఇంకా తర్వాత అన్ని విషయాలు, వేరేది ఏమీ లేదు. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని అరణ్యములో ప్రకటించి. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహానుని హేరోదు మహారాజు చెరసాల్లో వేసి బంధించేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి ఏమని చెప్తున్నారు? యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు. మారు మనసు ఎందుకు పొందాలి? పరలోక రాజ్యం సమీపించింది కనుక, అందులో ప్రవేశించాలంటే మారు మనసు కావాలి కనుక ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మారు మనసు పొంద. పరలోకము నుండి భూమి మీదకి దిగిన ఈ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే మారు మనసు పొంద. మీ పలుకుబడిని ఉపయోగించి మీరు ఈ సంఘంలో సభ్యత్వాన్ని పొందొచ్చేమో కానీ, మీ ధనాన్ని ఉపయోగించి మీకున్న పేరును బట్టి, ప్రతిష్టను బట్టి, లేదా మీరు పుట్టిన కుటుంబాన్ని బట్టి సంఘములో సభ్యత్వాన్ని కొనగలరేమో కానీ పరలోక రాజ్యములో స్థానాన్ని కొనలేరు. పరలోక రాజ్యము అంటే జీవం గల దేవుని సంఘం, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘములో, ఆ జీవం గల దేవుని సంఘంలో నాకైనా మీకైనా స్థానం కావాలి అంటే అది నేనైనా అది మీరైనా మారు మనసు పొందాలి. అదొక్కటే దారి. మారు మనసు పొందితేనే ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించగలం. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కనుక దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే సువార్తను నమ్మితే సరిపోదు. యేసు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడని నమ్మితే సరిపోదు. అలా అనుకుంటే నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే యేసు ప్రభు శిలువ మీద మరణించాడా అంటే మరణించాడు.
అందరూ ఒప్పుకుంటారు. సువార్తను నమ్మితే సరిపోదు, నమ్మిన వ్యక్తి మారు మనసు కూడా పొందాలి. కనుక విశ్వాసం ఉంటే సరిపోదు, మారు మనసు కూడా పొందాలి. అందుకే మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు సువార్తను ప్రకటించు. కనుక దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే సువార్తను నమ్మాలి, నమ్మిన వ్యక్తి మారు మనసు పొందాలి. ఆ తర్వాత అంటే అపోస్తలుడైన బాప్తిస్మిచ్చి యోహాను ఏమని చెప్పాడో, ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పారో మనం చూసాం. ఆ తర్వాత యోహాను తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వెళ్ళిపోయాక వచ్చిన వాళ్ళు ఎవరు? సువార్తను ప్రకటించింది ఎవరు? అపోస్తలులు. కనుక అపోస్తలులు ఏమన్నారు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఆ అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు, అక్కడ అడుగుతున్నారు, విన్న సువార్తను, పేతురు అపోస్తలులు చెప్పిన సువార్తను విన్న అక్కడ 1000 మంది ప్రజలు అడుగుతున్నమాట, అయితే మేమేం చేయాలి? రక్షణ పొందాలంటే మేం చేయాలి? మా పాపాలు కడిగివేయబడాలంటే మేమేం చేయాలి? మేము తప్పు చేశాం, మా తప్పు క్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? దానికి పేతురు అపోస్తలులు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును. మనం దేవుని రాజ్యంలోనికి వచ్చామనడానికి గుర్తేంటంటే దేవుని ఆత్మతో నింపబడటం. సో పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే, మన పాపములు క్షమించబడాలి అంటే, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే బాప్తిసం ఒకటే పొందితే సరిపోదు, సువార్తను నమ్మితే సరిపోదు, మారు మనసు కూడా పొందాలి. మారు మనసు పొందకుండా 100 సార్లు బాప్తిసం తీసుకున్నా మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. నేనైనా సరే, మీరైనా సరే. బాప్తిసం తీసుకొని నేను సమాజాన్ని మోసం చేయగలనేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేను. దేవుడు సంఘంలోనికి ప్రవేశం హృదయంలో జరిగిన మారు మనసును చూసి కానీ నీటిలో ములిగిన మునకను బట్టి కాదు. ఈ మునక అంతరంగంలో జరిగిన దానికి సాక్ష్యం అంతే. దానికి పవర్ లేదని నేను అనట్లేదు, బాప్తిసం కావాలి. కానీ అది దేనికి సాదృశ్యం? నీ హృదయాంతరంగాల్లో నువ్వు తిరిగి జన్మించావు, మారు మనసు పొందావు అనడానికి బహిరంగ సాక్ష్యం. నీ హృదయంలో విశ్వసించిన దాన్ని నీ నోటితో ఒప్పుకొనవలను అన్నాడు కదా. మరి నీ హృదయాంతరంగాలలో నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు బహిరంగంగా బాప్తిసం తీసుకున్న దానివల్ల ఎటువంటి ఉపయోగమో ఉండదు. నేను సువార్తను విశ్వసించాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, సరిపోదు. బాప్తిసం కూడా తీసుకున్నానండి, సరిపోదు. మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా ఏ పాపి రక్షణ పొందలేడు, పాప క్షమాపణ పొందలేడు, దేవుని ఆత్మతో నింపబడలేడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు అన్నది ఈరోజు మనకి వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు అను ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. హృదయంలో మారు మనసు పొందడం అంటే ఏంటో తెలుసా? తిరగటం. నిజానికి మన మనసు ఎటువైపు ఉంటుంది? లోకం వైపా, దేవుని వైపు ఉందా? లోకం వైపు ఉంది. ఒక పాపి హృదయం, పాపి మనసు ఎటుంటుంది? లోకం వైపు. మారు మనసు పొందడం అంటే లోకం నుంచి దేవుని వైపుకు పూర్తిగా తిరగడాన్ని మారు మనసు అంటాం.
180 డిగ్రీలు తిరిగితే చదువుకున్న పిల్లకి అర్థమవుతుంది. ఇలా ఉన్న చెయ్య ఇలా తిరగడాన్ని 180 డిగ్రీలు తిరగడం అంటారు. నువ్వు పూర్తిగా నీ దృష్టిని పూర్తిగా వెనకకు మలచడాన్ని మారు మనసు అంటారు. రైట్. ఇక్కడ అంటున్నాడు, మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును అను ఆయనను పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరిగి. అంటే యేసు ప్రభు మన హృదయంలోకి రావాలన్నా, మన పాపములు కడిగివేయబడాలన్నా, తుడిచివేయబడాలన్నా మనం మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందకపోతే యేసు ప్రభు హృదయంలోకి రాడు. నా పాపములు తుడిచివేయబడవా? తుడిచివేయబడవు, అంతే. ప్రియ సోదరులారా, సోదరీమణులారా, మారు మనసు పొందిన వారి హృదయంలోనికి క్రీస్తు ప్రవేశిస్తాడు. మారు మనసు పొందిన వారి హృదయాలే పాపములే తుడిచివేయబడతాయి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించచ్చు. ఆ దేవాది దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? నీ కొరకు నా కుమారుణ్ణి పంపించాను గనుక, నీ పాపముల కొరకు నా ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించాను గనుక, నీ పాపాన్ని నీ మీద మోపగా నా కుమారుడి మీద మోపాను గనుక, నీ పాపమునకు నీకు బదులుగా నీ పాపముల కొరకు నా కుమారునికి శిక్ష విధించాను గనుక, ఓ మానవులారా, మీ పాపములను బట్టి మీరు మారు మనసు పొందండి. అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే పరలోకపు తండ్రి ఈ సువార్తను వింటున్న మనుషులు ఏం పొందాలని కోరుకుంటున్నాడు? మారు మనసు పొందాలి. మీకు అర్థమవుతుందా ఈ విషయం? అంటే మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్నా, మన పాపములు తుడిచివేయబడాలన్నా, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలన్నా, ప్రభు యేసుక్రీస్తు మన హృదయంలోనికి ప్రవేశించాలన్నా, ఆయన రాజ్యములో మనం స్థానాన్ని సంపాదించుకోవాలన్నా విశ్వాసము, బాప్తిస్మము మాత్రమే సరిపోదు, మారు మనసు కూడా కావాలి. మారు మనసు మారు మనసు పొందకపోతే మనకి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. మన పాపములు కడిగివేయబడవు. దేవుని ఆత్మతో మనం నింపబడలేము. క్రీస్తు మన హృదయంలోనికి ప్రవేశించలేడు. కనుక మనిషి, పాపి మారు మనసు పొందాలి. విశ్వాసి మారు మనసు పొందాలి. అవసరం మారు మనసు. విశ్వాసం ఎంత అవసరమో, బాప్తిసం ఎంత అవసరమో, అలాగే మారు మనసు కూడా కావాలి. లోకసువార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లోకసువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదవండి. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు నీతిమంతుల కోసం రాలేదంట. ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం. ఏం పొందాలని? ఆ పాపులు మారు మనసు పొందాలి.
యేసు ప్రభు వచ్చింది నీతిమంతుల కోసం కాదు, పాపుల కోసం. ఆ పాపులు మారు మనసు పొందడం కోసం యేసు ప్రభు వచ్చాడు. అసలు యేసు ప్రభు వచ్చిందే సిలువ మీద మన పాపముల కొరకు ప్రాణం పెట్టడం కోసం, నిజమే. కానీ మన దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, ఓ పాపి అయిన మనిషి రా, నా దగ్గరకు వచ్చి మారు మనసు పొందు. యేసు ప్రభు ఈ పాపి అయిన మనిషిని, ఈ పాపి అయిన నన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే తన దగ్గరకు వచ్చి మారు మనసు పొందాలని. ఒకవేళ మీరు నీతిమంతులని మీరు అనుకుంటే మీకు మారు మనసు అవసరం లేదు. మిమ్మల్ని పిలవడం. ఎందుకనంటే మీకు మీరేమనుకుంటున్నారంటే నేను నీతిమంతుడని మీరు అనుకుంటున్నారు కనుక మిమ్మల్ని పిలవలేడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నువ్వు పాపివి అన్న విషయం నీకు అర్థమైతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి మారు మనసు పొందు. నేను పాపిని అనుకున్న వాడినే ప్రభు పిలగలడు. నేను పాపిని అని గ్రహించిన వాడినే యేసు ప్రభు పిలగలడు, మారు మనసు పొందు అని చెప్పగలడు. నాలో ఏ పాపం లేదు అని నేను నీతిమంతుణ్ణి అనుకున్నవాడిని యేసు ప్రభు కూడా పిలవలేడు, మారు మనసు కూడా పొందలేడు. లోకసువార్త 15వ అధ్యాయము, లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. లోకసువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మాకు మారు మనసు అవసరం లేదండి అనే 99 మంది నీతిమంతుల కోసం ప్రభు సంతోషపడడు. మేము పరిశీలము, మేము శాస్త్రులము, ధర్మశాస్త్రోపదేశములను పాటించుచున్న వారము, మేము బోధకులము, విశ్రాంతి దినమును పాటించే వారము, మేము ఆజ్ఞలు కలిగిన వారము, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, బాల్యము నుండి ఈ ఆజ్ఞలు మేము పాటించుచున్న వారము, మేము నీతిమంతులము, మాకు మారు మనసు అవసరం లేదు అని అనుకునే వారి కంటే నేను పాపిని, దేవా నీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, దేవా నేను పాపిని అని మారు మనసు పొందిన ఒక సుంకరి వలన కూడా దేవునికి గొప్ప సంతోషం కలిగింది. పట్టాలి మీరు దేవుణ్ణి, ఇక్కడ ఈ పాయింట్లోనే మీరు పట్టుకోవాలి. దేవుడు ఎలా దొరుకుతాడో తెలుసా? ఏ కోణాన్ని కోరుకుంటున్నాడో ఆ కోణాన్ని మీరు ఇవ్వగలిగితే దేవుడు మీరు పట్టుకోగలుగుతారు. మారు మనసు మాకు అవసరం లేదు అనే 99 మంది నిష్ఠాగరిష్ఠులు, మత సంబంధమైన వ్యక్తులు అంటున్నారు, నాకు ఇలాంటి ఇష్టం లేదు, వాళ్ళ వల్ల నాకు ఏ సంతోషం లేదు. కానీ మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కానీ దేవాలయానికి వచ్చి తన పరిచయుడుగా నేను అబద్ధమాడను, దొంగతనము చేయను, నరహత్య చేయను, నేను ఎవరిని మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, 2 పూట్ల ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నా దశమ భాగాన్ని సమర్పిస్తూ ఉన్నాను అన్న పరిచయుడి కంటే దేవా నేను పాపినయ్యా అని ఏడ్చాడే దేవాలయానికి వచ్చి, ఆ పాపి మారు మనసు పొందిన ఆ సుంకరి అనే పాపి విషయమై ఆ రోజు దేవుడు పరలోకంలో ఎక్కువగా సంతోషించాడు. తాను పాపినన్న విషయాన్ని గ్రహించలేని, మారు మనసు పొందలేని ఈ మత సంబంధమైన వ్యక్తుల వలన దేవునికి సంతోషం లేదు. ఎవరైతే తన పాపాన్ని గ్రహిస్తాడో, ఎవరైతే తాను పాపినన్న విషయాన్ని గ్రహిస్తాడో, తన పాపము కొరకే కల్వరిగిరిలో క్రీస్తు శిలువ మీద మరణించాడన్న విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో, తన పాపం ఎంత ఘోరమైందన్న విషయాన్ని గ్రహించుకుంటాడో,
పశ్చాత్తాపడతాడో, మారు మనసు పొందుతాడో, ఆ ఒక్క పాపి విషయమే ఒక్కడు చాలండి. అలాంటి వాళ్ళు ఊరికొచ్చి ఒక్కరు చాలు. అలాంటి వ్యక్తిని చూసి దేవుడు ఎంతో సంతోషం. ఒక ఉదాహరణ చూపిస్తానండి. లోకాసు సువార్తలో ఉంది ఆ ఉదాహరణ. లోకాసు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక సందర్భం ఉందండి. లోకాసు వార్తలోని 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆమె పేరు చెప్పలేదు. యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో సువార్తను ప్రకటించినప్పుడు ఒక తల్లి హృదయం తెరవబడింది. తాను ఎంత పాపినో అన్న విషయం తనకి గ్రహింపు అయింది. అంతవరకు పాపాత్మురాలుగా జీవిస్తుంది కానీ తన పాపాలు తనకు తెలియలేదు. కానీ పవిత్రుడు, పావనుడు, సత్యవంతుడైన యేసు ప్రభు తన సువార్తను చెప్పేసరికి తన పాపం ఏంటో, తన పాప జీవితం ఎలాంటిదో అన్న విషయం తనకి అర్థమైంది. యేసు ప్రభుని సమాజ మందిరంలో వాక్యం చెప్పేసిన తర్వాత అక్కడ ఒక బోధకుడు, పరిసయ్యుడైన బోధకుడు యేసు ప్రభుని సగౌరవంగా తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన పేరు సీమోన్. అయ్యా బోధకుడా, మా ఇంటికి రండి, మీకోసం భోజనం ఏర్పాటు చేస్తాను అని చెప్పి భోజనానికి పిలిచాడు. మన ప్రభువుకి ఏ భేదం లేదండి. సిలువ వేసిన పరిసయ్యులు పిలిచినా సరే భోజనానికి వెళ్ళాడు. కాబట్టి మన ప్రభు సరే నేను భోజనానికి వస్తాను పదండి అని చెప్పి భోజనానికి వెళ్ళాడు. యేసు ప్రభు భోజనం నిమిత్తం పరిసయ్యుడైన సీమోని ఇంటికి వెళ్ళి అక్కడ భోజనానికి కూర్చున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంది ఆమె. ఈ వాక్యం తన హృదయంలో పనిచేస్తుంది. హృదయం తెరవబడింది. పాపినన్న విషయం అర్థం చేసుకున్నది. క్షమాపణ కొరకు ఆకలి కొని ఉన్నది, దాహాన్ని కలిగి ఉన్నది. అయ్యో నేను పాపిని కదా, నా పాపములు క్షమించబడాలి అని పశ్చాత్తాపడిపోతుంది. లాభం లేదు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నేను పశ్చాత్తాపడాలి, నా పాపాలు కడిగేసుకోవాలి అని అనుకుంది. ఆ ఆకలితో, ఆ దాహంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో ప్రవేశించేసరికి అక్కడ యేసు ప్రభు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు. శిష్యులు, పరిసయ్యుడైన సీమోను, అలాగే యేసు ప్రభు అందరూ కూడా బల్ల చుట్టూ కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. ఈ లోపల ఈమె సడన్గా లోపలికి వచ్చేసింది. వచ్చేసరికి అందరూ స్టన్ అయిపోయారు. ఏంటి ఈ అమ్మాయి లోపలికి వచ్చింది ఏంటి అని అందరూ సడన్గా స్టన్ అయిపోయారు. సీమోన్ అయితే ఇదేంటి ఈ అమ్మాయి లోపలికి వచ్చిందేంటి అని అనుకున్నాడు. ఆమె మెల్లగా నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళింది. రైట్, చూడండి ఒకసారి. పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. నేరుగా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఆయన ముఖం దగ్గరికి కాదు, చేతులు కాదు, పాదాలు. అది నా స్థాయి. ప్రభు ముఖం వైపుకు చూసి ప్రభువా నన్ను క్షమించు, అర్హత నాకు లేదు. ఆ 2 చేతులు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు, ఆ అర్హత కూడా నాకు లేదు. పాదాలు 2 పట్టుకొని, అది నా స్థాయి. ఆ స్థాయి ఏంటంటే యేసు ప్రభు 2 పాదాలు పట్టుకొని క్షమాపణ కోరే స్థాయి నాది అనుకుంది కాబట్టే కిందకి దిగింది. మారు మనసే ఎందుకు దేవుడు కోరుకున్నాడు అంటే మారు మనసు పొందేవాడికి దీనత్వం ఉంటుంది.
మారు మనసు అని దేవుడు ఎందుకు తహతాలాడుతున్నాడంటే, మారు మనసు పొందేవాడు ఆకాశమున ఉన్నవాడైనా సరే భూమికి దిగిపోతాడు. నడినెత్తున ఉన్నవాడు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాడు. నా స్థాయి పాదాల దగ్గర ఉండే స్థాయి అనుకుని కిందకి వెళ్ళిపోయింది. పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఏడవడం మొదలుపెట్టింది. చూడండి, ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. ఏమని చెప్పండి, పాదాలు తడపాలి అంటే ఎన్ని కన్నీళ్లు కావాలి? 1-2 బొట్లు కరిస్తే పాదాలు తడిసిపోతాయమ్మా? తడవు కదా. యేసు ప్రభు యొక్క పాదాలు తడవాలంటే ఎన్ని కన్నీటి బొట్టులు కావాలి? యేసు ప్రభు పాదాలు 2 తడిసిపోయేలాగా ఏడ్చిందంటే ఎంత ఏడ్చుంటుంది? ఎంత ఏడ్చింది, ఎంత ఏడ్చుంటుందండి, ఎంత దారలాగా ఏడ్చుంటుందో. ఎందుకు అంత ఏడ్చిందంటే అర్థం తన హృదయంలో అంత పశ్చాత్తాపం ఉంది. ఇంతవరకు నేను జీవించిన జీవితం పాప జీవితం అన్న విషయం తనకు అర్థమైంది కనుక ఏడుస్తుంది. జలధారల వలె కన్నీటి దారులు కారుతూ ఉన్నాయి. ఎంతలా కారుతున్నాయంటే యేసు ప్రభు యొక్క పాదాలు 2 తడిసిపోయాయి. ఎంత పశ్చాత్తాపం, ఎంత కన్నీరు. ఈ కన్నీరంతా పశ్చాత్తాపం నుండి వస్తుంది. తన తల వెంట్రుకలతో తుడిచి కన్నీళ్లతో ఏడ్చింది. ఏడ్చిన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు తడిసిపోయినాయి. అప్పుడు తన తల వెంట్రుకలు తీసిందని. ఏ స్త్రీకైనా గౌరవం ఏంటి చెప్పండి? తల వెంట్రుకలే. మా చిన్న తల్లికి కూడా, మా చిన్నమ్మాయికి కూడా కటింగ్ వేస్తానంటే ఊరుకోవట్లేదు, జడ కావాలి. ఆడపిల్లలకి ఘనమైంది, కోరికేంటి, బలమైంది ఏంటంటే జడ. దానికి పూలు పెట్టాలి, అందంగా చూపించాలి, అది ఘనతలకే. తమకు ఘనము, గౌరవము, మర్యాద కలిగిన ఈ జుట్టుని తీసుకొచ్చి యేసుప్రభు పాదాలను తుడిచిందంటే, టవలుతోనో దేనితోనో తొడవలసిన యేసుప్రభు పాదాలని జుట్టుతో తుడిచింది అంటే ఎంత కింద స్థాయికి వెళ్ళిపోయిందో ఆలోచించాలి. మారు మనసు అంటే ఆ స్థాయికి వెళ్తేనే వస్తుందంట. ఆ స్థాయికి ఎవరు వెళ్తారో తెలుసా? విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే వెళ్తాడు. నేను ఎంత ఘోర పాపినో అన్న విషయం అర్థమైన వాడే ఆ స్థాయికి వెళ్తాడు. వెళ్ళిన ఆమె పాదాలతో ఆయన తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను. అంటే ఆమెకు నిశ్చేత వచ్చింది. తను పశ్చాత్తాపడ్డది కదండి, కన్నీరు విడిచి తన పాపాన్ని ఒప్పుకుంది కదండి, తన హృదయపూర్వకంగా మారు మనసు పొందింది కదండి. రైట్, ఇప్పుడు ఆమెకు ఒక ఆదరణ కలిగింది. ఆమె హృదయంలో ఒక ఆదరణ ప్రవేశించింది. ఏంట ఆదరణ? 48వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. అంటే ప్రభు నోటితో అనకముందే ఆమె హృదయంలోనే ఆ నిశ్చయిత వచ్చింది, ప్రభు తనను క్షమించినట్టు. అలాగే 50వ వచనంలో, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివే వెళ్ళుమని ఆ స్త్రీతో. ఆమె ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో, కన్నీరు కార్చిందో, మారు మనసు పొందిందో, అప్పుడే ఆమె హృదయంలో నా పాపములు క్షమించబడ్డాయి, నా ఆత్మ రక్షించబడినది అన్న సమాధానము ఆమె హృదయంలోకి వచ్చేసి. అందుకే ఆ సమాధానం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం పెడుతుంది? ఇప్పుడు ముద్దులు పెడుతుంది. ముద్దు దేని గుర్తంటే ప్రేమ. నా ప్రభు, నన్ను క్షమించావా? ఈ ఘోర పాపిని నువ్వు క్షమించావా ప్రభు? నీకు వందనాలయ్యా, నీకు చాలా వందనాలయ్యా, థ్యాంక్స్ అయ్యా, ఈ ఘోర పాపు నన్ను క్షమించినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని ముద్దు పెట్టేస్తుంది అనమాట, కృతజ్ఞతా భావంతో. అంతేకాదు, తను తెచ్చుకున్న విలువైన అత్తరుని పాదాల మీద పూసేసి, ఖరీదు గురించి ఆలోచించట్లేదు. ఇదంతా ఏంటంటే ముద్దు పెట్టడం, అత్తరు పోయడం, ఇదంతా ఏంటి?
ప్రేమ, యేసు మీద ఉన్న ప్రేమ. మారు మనసు పొందిన పాపికి యేసు మీద ఏముంటుంది? ప్రేమ. మరి మారు మనసు పొందని వాడికి ప్రేమ ఎలా పుడుతుంది అసలు? ఆ లవ్, ఆ అటాచ్మెంట్ అక్కడ ఉంటుంది. మారు మనసు పొందితేనే ప్రభు మీద ప్రేమ వస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు తాను విస్తారముగా ప్రేమించింది కనుక తన విస్తారమైన పాపములు, అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే తాను విస్తారముగా క్షమించబడ్డది కనుక తాను విస్తారముగా నన్ను ప్రేమిస్తూ. ఎవరు యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరైతే ఎక్కువగా క్షమాపణ పొందుతారు. ఎవరు లోతుగా క్షమాపణ పొందుతారు? ఎవరైతే లోతుగా మారు మనసు పొందుతారు. ఆమె లోతుగా మారు మనసు పొందింది కనుక లోతుగా క్షమాపణ పొందింది. అందుకే యేసు ప్రభు అంటే అంతగా ప్రేమిస్తుంది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ప్రేమ, అత్తరు పూసింది ప్రేమ. ఇప్పుడు ఆమె హృదయంలో ప్రేమతో నిండిపోయింది, యేసు ప్రేమతో. అంత ముందు వరకు ఆమె హృదయం పాపంతో నిండి ఉన్నది. ఎప్పుడైతే మారు మనసు పొందిందో వెంటనే ఆ హృదయం యేసుక్రీస్తు ప్రేమతో ఆమె హృదయం. కనుక ఒక పాపి మారు మనసు పొందితే అతని హృదయం దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో నిండిపో. రైట్, 39వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి, ఈయన ప్రవక్తేని ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకో. ఇంటికి పిలిచిన వ్యక్తి పేరేంటండి? సీమోను. యేసు ప్రభుని బతుకుడా మా ఇంటికి రా అని పిలిచాడే, ఆతిథ్యం ఇచ్చాడే, రకరకాల రుచికరమైన పదార్థాలను పెట్టి యేసు ప్రభుని సంతోషపరిచాడే. ఆ పరిసేయుడు అంటున్నాడు, ఈమె ఎవరో, ఈయన ప్రవక్త అని ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగుండును అన్నాడు. ఈమె పాపాత్మురాలైనది, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకో. ఆయన ఏమనుకుంటున్నాడంటే యేసు ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్న ఆ తల్లిని చూసి, ఇది ఎలాంటిదో, ఇది ఎవత్తో, ఎలాంటి జీవితాన్ని జీవించిందో ఈయనకి తెలియదా? ఈయన నిజంగా ప్రవక్త అయి ఉంటే ఇతనికి గ్రహింపు కాదా? నాకు తెలుసు, ఈమె పాపాత్మురాలు. ఈమె ఎలాంటిది? మరి నువ్వు ఓ సీమోను, మరి నువ్వు సీమోను, మరి నువ్వు? నేను కాదు, నాకు అలాంటి పాపాలు లేవు. నేను సిగరెట్లు తాగను, నేను బీడీలు తాగలేదు, పాను పరాకులు వేసుకోలేదు, నేను ఎక్కడా వ్యభిచారం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి దొంగతనం చేయలేదు. అలాగే అనుకో, ఇంకంతే, నీకు మారు మనసు రాదు. చాలామంది అనుకుంటారండి, నేను చుట్ట తాగలేదు, బీడీ తాగలేదు, సిగరెట్ తాగలేదు, నేను చిన్నప్పటి నుంచి పరిశుద్ధంగా, నాకు మారు మనసు ఏంటి అని అనుకుంటే సీమోన్ లాగా అలాగే ఉండిపోతారు. ప్రియమైన దేవుని వారలారా, నేను ఒక మాట చెప్తున్నాను, నీ హృదయం ఘోరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలది. నీ హృదయం ఎంత భయంకరమైనదో చెప్తాను, జాగ్రత్తగా విను. నీ హృదయంలో చెప్పలేనంత కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది, అబద్ధం ఉంటుంది, మోహపు చూపులుంటాయి, ఎదుటివాడు అభివృద్ధి చెందితే ఓర్చుకోలేవు. ఇవన్నీ పాపాలు కాదనుకుంటున్నావా? నీ మోహపు చూపులు పాపం కాదనుకుంటున్నావా? ఎదుటివాడిని చూసి అసూయ పడుతున్నావే, అది పాపం కాదనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావు అంతే. ఎదుటివారిని చూసి నీ హృదయంలో ఆశిస్తున్నావే, అది పాపం కాదనుకుంటున్నావా? ఘోర పాపం. సీమోనుకు ఆమె ఎవతో అర్థమైంది, ఆమె జీవితం ఎలాంటిదో అర్థమైంది, ఆమె ఎంత పాపాత్మురాలో అని అర్థమైంది, కానీ తానెంత పాపాత్ముడు అన్న విషయం అతనికి అర్థం కాలేదు.
అందుకేనండి, ఇతరుల తప్పులను, ఇతరుల పాపాలని కనుగొనడంలో పనిచేసే ఈ జ్ఞానేంద్రియాలు మన తప్పును మనం తెలుసుకోవడానికి మాత్రం పెద్ద పని చేయవు స్పీడ్గా. మన ఊరిలో పలానా కుటుంబంలో పలానా అబ్బాయి ఎలాంటోడో చెప్పగలం మనం, కానీ మన జీవితం ఎలాంటిది అనేది మాత్రం మనం దృష్టి పెట్టం. ఏదో చిన్న తప్పు జరిగితే ఆ తప్పు ఏంటో తెలుసుకునేదాకా మనం నిద్రపోం. పలానా ఇంట్లోనంటండి ఆ అమ్మాయి అంటండి, ఏమైంది 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 2 రోజులైనా సరే సాధించేస్తాం. ఆ అమ్మాయి ఏం చేసిందో, లేదా ఆ అబ్బాయి ఏం చేశాడో, ఏ ఘోర పాపం చేశారో మనం కనుగొనేదాకా నిద్రపోం. తెలుసుకున్నాక అప్పుడు అమ్మయ్యా, చాలామంది తృప్తి పడతారండి. చాలామంది తెలుసుకుని చేశారు, అలాగా చేసే ఉంటారు, ఏదో సంతృప్తి పడిపోతారు. అంటే ఇతరుల పాపాన్ని తెలుసుకోవడానికి స్పీడ్గా ఉన్న మన జ్ఞానేంద్రియాలు, చురుగ్గా ఉన్న మన జ్ఞానేంద్రియాలు మనల్ని మనం తెలుసుకోవడానికి మాత్రం అసలు మంచి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పాపాత్మురాలనే స్త్రీ ఊళ్ళో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తనను ఆలోచించలేదు, తాను ఎలాంటిది అన్న విషయం తాను గ్రహించింది. కానీ పరిసయ్యుడు మాత్రం ఈమె ఎలాంటిది, ఆమె ఎలాంటిది, ఆల లాంటిది అని తెలుసుకున్నాడు, కానీ తానెంత పాపాత్ముడు అన్న విషయం తాను తెలుసుకోవాలి. తాను తెలుసుంది కనుక యేసుప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చింది. పరిసయ్యుడు తెలుసుకోలేకపోయాడు కనుక దర్జాగా యేసుప్రభుతో పాటు కుర్చీలో కూర్చుని భోజనం చేస్తున్నాడు. అది నా లెవెల్ అనుకుంటా. మారు మనసు లేని వాడికి దీనత్వం ఉండదు, అహంకారమే ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మారు మనసు పొందిన స్త్రీ అమ్మ పాదాల దగ్గర ఉంది. మారు మనసు అక్కరలేని నీతిమంతుడని అనుకుంటున్న పరిసయ్యుడు యేసు ప్రభుతో సమానంగా కూర్చుని భోజనం చేస్తాడు. అందుకే దేవునికి ఎవరు కావాలి? మారు మనసు అక్కరలేని నీతిమంతుడు కావాలా? మారు మనసు పొందే ఒక పాపి కావాలా? అదే ఈరోజు సంఘంలో, సమాజంలో, ఈ ప్రపంచంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మారు మనసు పొందే ఒక పాపి కావాలి. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు ఆయనకు అవసరం లేదు, కానీ మారు మనసు పొందే ఒక పాపి కావాలి. ఎందుకు ఆ పాపిలో పశ్చాత్తాపం ఉంటుంది. తాను పాపినన్న విషయం గ్రహించుకుని ఉంటాడు. ఆ పాపిలో దీనత్వం ఉంటుంది. క్రీస్తు ప్రేమ ఆ పాపి హృదయంలో నింపబడు. అందుకే మారు మనసు పొందిన పాపి కావాలని దేవుడు కోరుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 7వ అధ్యాయము 2 కొరింథీయులకు 2 కొరింథీయులు 7వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 9, 10 వచనం. మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించు. ఇప్పుడు ఈ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాలను తడిపేంతగా దుఃఖపడి పశ్చాత్తాపడి మారు మనసు పొంది. అంటే నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందేవాడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు, ఏడుస్తాడు, చంటి పిల్లలా ఏడుస్తాడు, చంటి బిడ్డలా ఏడుస్తాడు. ఎక్కడ ఏడుస్తాడు? యేసు ప్రభు పాదాల దగ్గర, యేసు ప్రభు యొక్క సిలువ పాదాల దగ్గర ఏడుస్తాడు. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని అంటే ఏడవకుండా మారు మనసు ఏంటంటే నవ్వుపోతారు ఏదన్నా. యేసు ప్రభు పాదాల దగ్గర ఏడవకుండా మారు మనసు ఎలా వస్తుందండి? నీకు మారు మనసు కావాలా? అక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఎలా ఏడ్చిందో అలా ఏడవాలి. అది పురుషుడైనా స్త్రీ. నేను మగవాడిని కదండి, నేను ఎలా ఏడుస్తానండి అని అంట. మారు మనసు కోసం దావీదు కూడా ఏడ్చాడు. నేను మాట చెప్పమంటారా? లోకం విషయంలో ఏడ్పు వేరు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏడుపు వేరు. ఇక్కడికి ఎవ్వరు వచ్చినా
ఇక్కడ ఎవరు వచ్చినా సరే చిన్న పిల్లల్లా ఏడుస్తారు. నేను నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. నేను మగోడినే, నేను పురుషుడినే. కానీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసరికి ఆడు మగాడు ఆడాడు ఎవ్వడు ఉండడండి. హృదయం కరిగిందంటే ఖచ్చితంగా ఏడుస్తాడు. కారణం అది, ఆ పవర్ అలాంటిది. యేసు క్రీస్తు శిలువ హృదయాన్ని కరిగించేస్తుంది, మన పాపాలని చూపించేస్తుంది. ఆ పాపం ఎంత ఘోరమైందో, ఆయన ఎంత బాధ పెట్టిందో అర్థమయ్యేలా చేస్తుంది. ఆ యేసు ప్రభు శిలువ ప్రేమను తాకిన వారు ఏడవకుండా ఉండలేరు, చంటి బిడ్డల్లా ఏడుస్తారు. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇది ఏ దుఃఖం? ఆ రోజు యేసు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చిందే ఆ దుఃఖం. ఏ దుఃఖం? తనకు పెళ్ళి అవ్వలేదనో దాని గురించి కాదు, భర్త వదిలేసి వెళ్ళిపోయాడనో దాని గురించి కాదు, పిల్లలు పుట్టలేదనో అది కాదు, ఇల్లు కట్టుకోలేదనో, ఇంటిలో బంగారం లేదనో, సంపాదించుకోలేదనో, బిడ్డలు ప్రయోజకులు అవ్వలేదనో ఆ దుఃఖం కాదు. ఆమెకున్న దుఃఖం ఏంటి? తన పాపముల విషయమే దుఃఖం. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది పాపం గురించి దుఃఖం, క్షమాపణ కోసం దుఃఖం, పరలోక రాజ్యంలో ప్రవేశం కోసం దుఃఖం, నేను పాపం చేశానే అనే పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును, అది కనుక ఆమెకు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం వల్ల ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం పొందింది? రక్షణార్థమైన మారు మనసుని పొంది. ఆమె మారు మనసు పొందింది కాబట్టే ఏం పొందింది? అమ్మా, నీ పాపములు క్షమించబడ్డవి, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానవే వెళ్ళుము అని. చూసారా, వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు. ఒక చోట ఒకలా చెప్పి మరొక చోట్ల ఇంకోలా చెప్పదు. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, దుఃఖపడాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, పాపముల విషయమే దుఃఖం, పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం మనలో రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుంది. ఆ మారు మనసు వలన మనకేమవుతుందంటే మన పాపములు క్షమించబడతాయి. రెండోదిగా మన ఆత్మ రక్షించబడుతుంది. మూడోదిగా మన హృదయంలోకి ఏమొస్తుంది? సమాధానం. అలా మారు మనసు పొందిన వ్యక్తిలో క్రీస్తు ప్రేమ నింపబడి ఉంటుంది. యేసు ప్రభునే ప్రేమిస్తాడు, యేసు ప్రభునే ప్రేమిస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను ఎక్కువ సమయం తీసుకోలేదండి, ఇంకా 9 అవ్వలేదు. ఓకేనా? నేను అనుకున్న 9 గంటలకే పూర్తి చేస్తాను, ఎవరు కంగారు పడద్దు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూడండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించసాగాను. ఏ ఏ పట్టణాలకు యేసు ప్రభు వెళ్ళాడో ఆయా పట్టణాల్లో ఆయన చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను అన్నాడు. ఒక కపెర్నహూమ, ఒక బెత్సయిదా, ఒక కానా అనే గ్రామాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, మోగవారు మాట్లాడారు, చౌటివారు విన్నారు, మరణించిన వారు కూడా తిరిగి లేచారు, కుష్ఠరోగులు శుద్ధి పొందారు. అంత గొప్ప స్వస్థత కార్యాలు, అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేశాడు. వాళ్ళు చూశారు, వాళ్ళు పొందారు, అనుభవించారు, కానీ మారు మనసు పొందలేదు. కనుక వాళ్ళు మారు మనసు పొందకపోవడాన్ని చూసి యేసు ప్రభు అంటున్నాడు 23వ వచనంలో కపెర్నహూమ ఆకాశము మట్టుకు చింపబడిదవా? అక్కడ ఆగమ్మా, క్వశ్చన్ మార్క్ వేశాడు. ఆగాలి అక్కడ. ఓ కపెర్నహూమ, నీ ఆలోచనలో, ఉద్దేశాల్లో ఆకాశము మట్టుకు
అంటే నిన్ను నువ్వు ఏం ఊహించుకుంటున్నావు? అంత ఎత్తులో ఉన్నాను అనుకుంటున్నావు. ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదువా అంటే, ఓరి నాయనో నీ బిల్డప్ చూస్తే అంత ఎత్తుంది. ఏంటి నీ బిల్డప్? యేసు ప్రభుది ఎవరు తెలుసా? మా ఊరే, కపెర్నహూము. మా ఊర్లోనే ఉంటాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగువారిని అందరిని స్వస్థపరిచింది ఎక్కడో తెలుసా? మా ఊర్లోనే. కేర్ ఆఫ్ అడ్రస్. కుంటివారులారా మీరు నడవాలంటే రండి, స్వస్థత కావాలి వాళ్ళ రండి, అద్భుతాలు కావాలో రండి, మా ఊరికే రండి. మా ప్రభు, మీ ప్రభు, మన ప్రభు యేసు ఇక్కడే ఉన్నాడు, రండి అని వాళ్ళు ఏమైపోతున్నారు? ఓ గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. యేసు ప్రభుది మా ఊరే, స్వస్థతలన్నీ ఇక్కడే. జనాలందరూ, రోగులందరూ నా యోదయ నుండి, సమరాయి నుండి, గలిలయ నుండి, గలిలయ సముద్ర అవతలనున్న దేశముల నుండి జనమంతా ఎక్కడికి వస్తున్నారు? కపెర్నహూము వస్తున్నారు. అప్పుడు కపెర్నహూము ఏమనుకుంటుంది? అబ్బా, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తులో మా ఊర్లోనే ఉన్నాడు, ఇక్కడే అందరికీ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, మేము ఎంత ధన్యులం, మేము గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతున్నారు. నీ స్వస్థత కార్యాలను బట్టి, నీ విషయంలో జరిగిన స్వస్థత కార్యాలను బట్టి, నీ సంఘంలో జరుగుతున్న స్వస్థత కార్యాలను బట్టి నిన్ను నువ్వు ఏమనుకున్నావంటే ఆకాశం అంత ఎత్తెదిగిపోయాను అనుకుంటున్నావు. కానీ నువ్వు మారు మనసు పొందకపోతే యు ఆర్ వేస్ట్ ఫిలో అన్నాడు యేసుప్రభు. ఏంటి చూసాను? ఏంటి లాభం? నేను నీ ఊరిలోనే ఉన్నాను నిజమే, ఇక్కడే స్వస్థత కార్యాలు జరిగినాయి నిజమే, ఎవరు స్వస్థత కావాలని ఇక్కడికి రావాలి నిజమే, కానీ ఏం లాభం, ఏం ఉపయోగం? నువ్వు మారు మనసు పొందలేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, నేను ఇక్కడ మాట చెప్తున్నాను. యేసు ప్రభుని నమ్మానండి, నా జీవితంలో గొప్ప స్వస్థత కార్యం జరిగిందండి, నా జీవితంలో గొప్ప మేలు జరిగిందండి అని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఏంటి ఉపయోగం, ఏంటి లాభం? యేసు ప్రభు నమ్మావన్నది నిజం, నీ విషయంలో అద్భుతం చేశాడన్నది నిజం, నీకు మేలు చేశాడన్నది నిజం, నీకు అద్భుతం చేశాడు, స్వస్థత చేశాడన్నది నిజం, పచ్చి నిజం. కానీ ఏం లాభం? ఏంటి లాభం? నువ్వు స్వస్థత పొందావు, అద్భుతాన్ని పొందావు, మేలు పొందావు, యేసు ప్రభు ద్వారా అనుభవించావు, కానీ యేసు ప్రభు కోరుకున్న మారు మనసు నువ్వు పొందావా? లేదు. ఏంటి ఉపయోగం? అట్టికెల ఒకటి ఇచ్చి వెళ్ళిపోతానండి, నీకు నమస్కారం. అట్టికెల కాదమ్మా యేసు ప్రభు కావాల్సింది, మారు మనసు కావాలి. అలా కాదండి నేను భోజనాలు ఎట్టేస్తానండి అందరికీ. పరిసేయుడు కూడా ఏం పెట్టాడు యేసు ప్రభుకి? ఇంటికి ఆహ్వానించాడు, రకరకాల రుచి పదార్థాలతో యేసు ప్రభుకి కమ్మన భోజనం పెట్టాడు. కానీ పరిసేయుడు మారు మనసు పొందాడా? పొందలేదు. భోజనం పెడితే ఉపయోగం ఏంటి? నీ జీవితంలో స్వస్థత జరిగితే ఉపయోగం ఏంటి? నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేస్తే ఉపయోగం ఏంటి? నువ్వు మారు మనసు పొందితేనే ఉపయోగం. కావాలి యేసు ప్రభుకి కావాల్సింది ఏంటంటే మారు మనసు. నువ్వు పొందావా? మారు మనసు పొందకుండా కపెర్నహూములో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంట? ఆకాశము మట్టుకు హెచ్చింపబడుతున్నారంట. నీవు పాతాళము వరకు నువ్వేదో అనుకుంటున్నావు, యేసు ప్రభు మా ఊర్లోనే ఉన్నాడు, మా సంఘంలోనే ఉన్నాడు, ఇన్ని అద్భుతాలు, స్వస్థత కార్యాలు ఇన్ని జరిగిపోతున్నాయి అని మారు మనసు పొందకుండా నువ్వు ఉన్నావు చూడు. ఒక రోజు వస్తుంది నువ్వు ఆకాశానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, కానీ నేను వచ్చి నేనేం చేస్తాను? పాతాళానికి తొక్కేస్తాను. ఈరోజు చాలా సంఘాలు రండి స్వస్థతలు, రండి స్వస్థతలు, రండి స్వస్థతలు. మారు మనసులు పొందకపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. ఏమనుకుంటున్నావు? నీవు పాతాళం వరకు దిగిపోదు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడ అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పు. 22లో ఒక మాట అంటాడండి, ఒకవేళ నీ మధ్య చేయబడిన అద్భుతాలే ఒకవేళ సొదొమలో చేయబడి ఉంటే వాళ్ళు ఇప్పటికే గోనె పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉందురు అన్నాడు. అరే నీలోని ఓ కపెర్నహూమా, ఓ బెత్సెయిదా, మీ ముందు ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఈ కొరాజీన నీ మధ్యలో ఇన్ని అద్భుతాలు చేశాను కదా, ఇన్ని చూసి కూడా మీరు మారు మనసు అదేదో సొదొమ గొమొర్రాలో చేస్తుంటే వాళ్ళు ఈ పాటికే గోనె పట్ట కట్టుకుని
మారు మనసు పొందుండేవారు కదరా. ఇన్ని అద్భుతాలు చూసి కూడా మీ మనసు మారలేదా, మారు మనసు పొందలేదా అని యేసు ప్రభు వారిని గద్దిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అందుకంటే ముందు లోకసు వార్త 16వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు, ఒక ధనవంతుడు తన ధనాన్ని బట్టి చాలా సుఖించి సంతోషించి జీవించి చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని చూశాడు? అక్కడి నుంచి లాజరుని అబ్రహాం చూశాడు. అబ్రహాంతో ఏమడిగాడు మీ అందరికీ తెలుసు. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చడానికి లాజరుని పంపించుము అని అంటే, అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నాయనా కుదరదు, ఇక్కడి నుంచి ఎవరిని అక్కడికి పంపడానికి వీల్లేదు అని అంటే, అప్పుడు అంటున్నాడు 27వ వచనంలో, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 అంటే ఎక్కడిది డిస్కషను? నరకంలో. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరుని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగవనవద్దు, మృతులలో నుండి ఒక్కడు వారి యొద్దకు వెళ్ళి చెప్పిన ఎడల వారు మారు మనసు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు వెళ్ళిన చోటికి నువ్వు కానీ నేను కానీ వెళ్ళకూడదంటే ఈ భూమి మీద మనం ఏం పొందాలి? మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేం. మారు మనసు లేకుండా ప్రభు క్షమాపణ పొందలేం. మారు మనసు లేకుండా మనం ప్రభు కృపను పొందలేం. మారు మనసు లేకుండా దేవుని ఆత్మతో నింపబడలేం. మారు మనసు లేకుండా మన హృదయంలోనికి క్రీస్తు ప్రభు రాడు. మారు మనసు పొందకుండా కిందనున్న పాతాళాన్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకే మనం మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19, 20 వచనాలు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని గద్దిస్తాడు, వాక్యం ద్వారా గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కొన్ని సమయాల్లో శిక్షిస్తాడు. రైట్. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము. ఈ భోజనం ఏంటంటే క్రీస్తు ప్రభుతో ఉన్న సంబంధం, సహవాసం, ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడంతో సమానం. ఎవరికి ఇది అవకాశం? తలుపు తీసిన వాడికి. తలుపు తీయడం అంటే ఏంటి? మారు మనసు పొందడం. నువ్వు మారు మనసు పొందావంటే నీ హృదయం అనే తలుపు తీసినట్టే. అప్పుడు ప్రభు నీ హృదయంలోకి వస్తా. మారు మనసు పొందడం అంటే మన హృదయాన్ని తెరవడమే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మారు మనసుని ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. నీకు మారు మనసు కావాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పలానా గద్వాలకి వెళ్ళి ఆ చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మారు మనసు వస్తుంది అని అంటారండి. పిచ్చి. కాకపోతే మనం వెళ్ళాల్సింది గద్వాలు కాదు, మరి ఏ ఊరో కాదు. లేదంటే పలానా మండవేలు వెళ్ళాలండి, లేదా ఆకివీడు వెళ్ళాలండి, లేకపోతే కైకిలూరు వెళ్ళాలండి. ఆ ఊరికి ఈ ఊరికి వెళ్తే వచ్చేది కాదు. మారు మనసు కావాలి అంటే నువ్వు వెళ్ళవలసింది, నేను ఒక్క మాట చెప్తాను. పాపాత్మురాలనే స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు యొక్క పాదాలకు అడిగింది. రైట్. మరి ఈరోజు యేసుక్రీస్తు వారి పాదాలు ఎక్కడున్నాయి? ఏ ఊర్లో ఉన్నాయి?
గద్వాల్లో చెట్టు కింద ఉన్నాయా? పిచ్చి కాకపోతేని. మారు మనసు పొందడం కోసం గద్వాల్లో ఒక చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అక్కడ వస్తుందంటాడు మారు మనసు. కాదు, అంటే ఆ చెట్టు కింద యేసుప్రభు పాదాలు ఎలాడుతున్నాయా? నీకు మారు మనసు కావాలి అంటే యేసుప్రభు ఎక్కడికైనా వెళ్ళు, ఏ ఊర్లైనా ఉండు. నేను నా ఊర్లో పెదగొట్టాలను నేను మారు మనసు పొందాను, నా ప్రభు పాదాలను అక్కడే పట్టుకున్నాను. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తావా, విమానంలో ప్రయాణం చేస్తావా, ఒక లాడ్జీలో రూములో ఉన్నావా, లేదా నీ ఇంటిలోనే ఉన్నావా, డాబా మీద ఉన్నావా, ప్రయాణంలో ఉన్నావా, నథింగ్. ఎక్కడైనా దొరుకును యేసు ప్రభు పాద. నువ్వు మనసు ఉంచి నీ మనస్సుని మోకరించి ఆయన సిలువ దగ్గరికి రాగలిగితే వెంటనే ఆయన పాదాలు నీ దగ్గరికి వస్తాయి. వేడుకో. నువ్వు మారు మనసు పొందాలనే ఆశ నీకు కలిగితే నా ప్రభు అని నువ్వు అనగానే ఆయన పాదాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. ఆ కలువరిగిరిలో నీ కొరకు ప్రాణం పెట్టి శిక్షనంతా అనుభవించి నీ పాపానంతా తన మీద ఊహించుకొని గాయాలు పాలయ్యన యేసు ప్రభు ఆయన సిలువ నీ ముందు నిలబడుతుంది. నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏడు, పశ్చాత్తాపడు. ప్రభువా నేను పాపిని, నా హృదయం తెరువు ప్రభువా, నాకు మారు మనసు లేదు ప్రభువా, నా హృదయం తెరువు ప్రభువా, నాకు అర్థం కావట్లేదు. పరిసేయుడు అనే సీమోనులాగా నా పాపం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను ఎంత పాపినో నాకు అర్థం కావట్లేదు, నాకు కన్నీరు రావట్లేదు, మారు మనసు రావటం లేదు, పశ్చాత్తాపం రావట్లేదు, నా హృదయం కఠినమైపోయింది ప్రభువా, నా హృదయాన్ని కూడా తెరువు ప్రభువా. ఎంతోమంది హృదయాలని తెరిచిన వాడవు, కరిగించిన వాడవు. ఎంతోమంది నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డారు. ఆ ఊరిలో ఘోరమైన పాపాత్మురాలైన స్త్రీయే నీ పాదాల దగ్గరకు వచ్చి అంతలా పశ్చాత్తాపడింది. కానీ నాలో పశ్చాత్తాపం రావట్లేదు ప్రభువా, నా హృదయాన్ని తెరవండి అని మనం అడగగలిగితే ప్రభు తప్పగా మన హృదయాన్ని తెరుస్తాడు. కానీ ఆ తీవ్రత, ఆకలి నీకు ఉండాలి. మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి అనే తీవ్రత, ఆశ నీలో బలంగా ఉంటే తప్పకుండా ప్రభు నీ హృదయాన్ని తెరుస్తాడు. నీ హృదయం కరుగుతుంది. నీవు కూడా ఆమె వాళ్ళే పశ్చాత్తాపడతావు, కన్నీరు కారుస్తావు. రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలిగిస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ వెళ్ళినా తప్పు లేదు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉంటుందంటే పొరపాటు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రభు యొక్క పాదాలు మన దగ్గర సమీపంగానే ఉంటాయి. నేను మాట అడుగుతున్నాను, మనం వెళ్ళవలసింది యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించు. నేను అంటున్నాను, ఆమెని యేసు ప్రభు ఆకర్షించాడు. ఆమె పరిగెత్తుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. మారు మనసు నువ్వు పొందాలి అనుకుంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందాలనుకుంటే, పశ్చాత్తాపడాలంటే, మారు మనసు పొందాలి అంటే సిలువ వేయబడిన యేసు యొద్దకు రండి. మీ హృదయాన్ని ప్రభు దగ్గర సమర్పించండి. ప్రభు మీ హృదయాన్ని తెరుస్తాడు. చివరికి ఒక మాట చదివి ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతాం. ఇదే అనుకూల సమయం. వాక్యం ఈరోజు మీతో మాట్లాడింది. ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే మీరు ధన్యులు. మారు మనసు పొందే అవకాశం ప్రభు మీకు ఇస్తాడు. లేదు నా హృదయాన్ని అలాగే కఠినం చేసుకుంటాను అంటే మీ ఇష్టం. కానీ ఒకనొక రోజున మారు మనసు పొందాలని నువ్వు అనుకున్నా, ఎంత కన్నీరు కార్చినా నీకు మారు మనసుని దేవుడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, చెప్పవలసిన విషయాలు మీ ముందు నా ముందు దేవుడు పెట్టాడు. మరి మీరు సిద్ధమా? మీరు పాపి అన్న విషయాన్ని గ్రహించారా? యేసు ప్రభు వచ్చింది పాపులను పిలవడానికే కానీ నీతిమంతులను పిలవడానికి కాదు. యేసు ప్రభు ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఏం పొందడానికి పిలిచాడు? మారు మనసు పొందడానికి.
మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటేను మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమునందు ఎక్కువ సంతోషము కనుక మన పరలోక తండ్రి కోరుకుంటుంది మారు మనసు పొందాలి. మారు మనసు ఎవరు పొందుతారు? నీతిమంతుల పాపి అనుకున్నవాడే మారు మనసు పొందుతాడు. మొట్టమొదటిగా మీరు పాపి అన్న విషయాన్ని మీరు గ్రహించారా? అది మెయిన్ పాయింట్, ఫస్ట్ స్టెప్ అది. సో నువ్వు పాపివి అన్న విషయం నీకు అర్థమైతేనే ఎదరగదు. బోధకుని ఇంటికి పిలిచాను, ఆతిథ్యం ఇచ్చాను, నేను ప్రభుకి చాలా సమర్పించాను, నేను చాలా అర్పించాను, నా ప్రభు నా విశ్వాసాన్ని బట్టి నాకు ఒక అద్భుతం చేశాడు, నాకు ఒక స్వస్థత కార్యం చేశాడు, మేలు చేశాడు, నా జీవితంలో నా కుటుంబంలో నన్ను ఎంతో ఆర్థికంగా బలపరిచాడు. ఇవన్నీ నిజాలే, ఏమి అబద్ధాలు కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ వీటి వలన ఉపయోగం ఏమీ లేదు. నువ్వు మారు మనసు పొందకపోతే వీటి వల్ల ఉపయోగమేమీ లేదు. ఇవన్నీ ఉపయోగం ఎప్పుడో తెలుసా? నువ్వు మారు మనసు పొందితేనే. నువ్వు మారు మనసు పొందాలంటే ఫస్ట్ స్టెప్ నువ్వు పాపి అన్న విషయం నీకు అర్థం కాదు. సో ప్రార్థన చేసుకుందాం.